నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఢిల్లీ వెళ్తారు. పార్లమెంటులో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై పాస్ చేయించే అంశంపై ప్రధాని మోదీతో ఆయన చర్చిస్తారని సమాచారం. ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ సీఎం భేటీ అవుతారు. సీఎం వెంట మంత్రులు, అధికారులు వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఢిల్లీ వెళ్తారు. పార్లమెంటులో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయించే అంశంపై ప్రధాని మోదీతో ఆయన చర్చిస్తారని సమాచారం. ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ సీఎం భేటీ అవుతారు. సీఎం వెంట మంత్రులు, అధికారులు వెళ్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీల 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాత్రం ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించేటువంటి అంశాలపై ఇందులో ఇప్పటికే అధిష్టానంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించడం జరిగింది. అది ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు బీసీల 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారికి వివరించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధించినటువంటి బిల్లును కూడా పాస్ చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు ఇండియా కూటమి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 బీసీ బిల్లులను ఆమోదించాలని చెప్పి పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో చర్చ పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీని సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాలపై కూడా వారు మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలోనే సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే సోనియా గాంధీని దాదాపు కొన్ని నెలల తర్వాత సోనియా గాంధీ తోటి రేవంత్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఇప్పటివరకు నెరవేర్చినటువంటి అంశాలు, ఇంకే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు, ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి పథకాలు తీసుకురావాల్సిన అంశాలతో కూడా సోనియా గాంధీ తోటి రేవంత్ రెడ్డి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం